కథా స్రవంతి. ఓ రామం కథ. కథ రచన ఎల్లపు పావని. వినిపిస్తున్నది పప్పు భోగారావు. ఇదిగో అబ్బాయి, ఓ పాలిట్రా. తెల్లటి బట్టలు ధరించిన ఓ పెద్ద ఆయన కేక విని ఆగాడు. అప్పుడే పని నుండి బయటకు వచ్చిన అబ్బాయి. అయ్యా అంటూ తల మీద ఉన్న తుండు తీసి చేత్తో పట్టుకుని వంగి దండం పెట్టాడు. ఆడ ఒడ్లు అట్టా పోతుంటే చూసి సోలేనట్టు పోతావేట్రా అబ్బాయి, అవన్నీ ఏరి బస్తాలో పోయి. అట్టగేనయ్యా. కింద పడ్డ వడ్లన్నీ తీసి బస్తాలో పోసి పని అయిపోయినదయ్యా, ఎల్లమంటారా? వినయంగా అడుగుతున్న కుర్రాడిని ఒకసారి చూసి, నీ పేరేటి అని అడిగాడు ధాన్యం మిల్లు ఓనరు. రామయ్య అయ్యా, రామం అంటారు. కొత్తగా పనిలోకి చేరింది నువ్వేనా? జేబులో నుండి ఓ చుట్ట తీసి వెలిగిస్తూ అడిగాడు యజమాని. నేనేనయ్యా. నీ బస్ ఎక్కడా? సమాధానం తెలియని రామయ్య తల గోక్కున్నాడు. పోయి ఆ చెట్టుకున్న 2 జాంపళ్ళు కోసుకెళ్ళు. గాలిలోకి పొగ వదులుతూ లుంగి పైకెత్తి కట్టుకుని తన బండి మీద ఇంటికి వెళ్ళిపోయాడు అతను. ఇదిగో అవ్వా, ఇంత ఎండేలప్పుడు రాకపోతే కాస్త పొద్దెక్కేకి వచ్చేవాళ్ళం కదా. ఎండకి చేతిలో ఉన్న ఖాళీ బాల్చి నెత్తిమీద పెట్టుకుంటూ విసుక్కుంది సీతాలు. బట్టలు ఎక్కువ ఉన్నాయి కదేటే, అయినా ఇంకా ఎండేటి? వేసవికాలం అయిపోయింది, వర్షాకాలం వచ్చాను. రోజు ఇట్టాగే చెప్తున్నావవ్వా, నీరసం వస్తుంది. జూన్ మాసం వచ్చినంత మాత్రాన వర్షాకాలం వచ్చినట్టు కాదు. వర్షాలు పడాలా? నాయనమ్మ ఓపిక పట్టే. కాలం చల్లబడిపోతే ఎండేటి తెలీదు. ఇగో ఈ బాల్చి మీద ఓ చెయ్యి సీతమ్మా. రోజు ఇదే చెప్తావు. నా గురించి ఒగ్గై, నీ గురించి అయినా నీకు యావ లేకపోతే ఎట్టాగా? అవ్వ తలపై ఉన్న బరువు దించుతూ చిరుకోపంగా అడిగింది సీతాలు. నా గురించి నాకు బెంగేంటి సీతమ్మా? 4 రాళ్లు కూడబెట్టి నిన్ను అయ్య చేతులు ఎట్టేస్తే ఏ చింత లేకుండా పానం ఒగ్గేస్తాను. చీర కొంగుని బొడ్లో దోపి జుట్టు ముడేస్తూ నవ్వింది. అవ్వా అవ్వా, కోపం సీతాలు గొంతులో. కోప్పడకలే సీతమ్మా, పోయి ఆ చెట్టు కింద కూర్చో, నీడగా ఉంటుంది. నీటికి నేలకి మధ్య ఉన్న బండరైపోయి నేలేస్తూ చెప్పింది. నేను సాయం చేస్తానే. వద్దమ్మా, అదిగో రావి చెట్టు కింద మీ ముసలోడు ఉన్నాడు, పో. రోజు ఇంతే, ఈ మాత్రం దానికి నన్ను ఎంట పెట్టుకుని రావడం దేనికి? విసుక్కుంటూ వెళ్ళి రావి చెట్టు కింద ఉన్న ముసలోడి పక్కన కూర్చుంది. దగ్గరలో ఉన్న రాములోడి గుడి గోపురానికి కట్టి ఉన్న మైక్ సెట్ నుండి వస్తున్న రాముడి కీర్తన వింటూ, కీర్తనకు వంత పలుకుతూ పక్కనే ఉన్న ముసలోడితో మాట కలుపుతున్న సీతాల వైపు చూస్తూ గోదాట్లోకి వెళ్ళాడు రామయ్య. తనను చూస్తూ వెళ్తున్న రామయ్యను చూసి, 1 నిమిషం తాత, ఇప్పుడే వస్తాను అంటూ రామయ్య వైపు వెళ్ళింది. తుండు తనతో పాటు తెచ్చిన జాంపళ్లను గట్టు మీద పెట్టి కాళ్ళు చేతులు కడుక్కుని తాగడానికి దోసిట్లోకి నీళ్లు తీసుకున్నాడు రామయ్య. ఓయ్ గళ్ళరేకరు! గట్టిగా వినిపించిన కేకకి చేతిలో ఉన్న నీటిని వదిలేసి వెనక్కి తిరిగి చూశాడు రామయ్య. ఏటి? గయ్యమన్నాడు ఒక్కసారిగా. గళ్ళనిక్కరు అని పిలిచినందుకు ఉక్రోషం అతనిలో. సంబడమో అంత కోపమేటి? ఈ రేవులో ఆడాళ్లు పశువులు కడుగుతారు, ఆ నీళ్లు తాగడానికి బాగోవు. ఇందా ఇవి తాగు. గోనసంచి చుట్టున్న చిన్న మట్టి కుండ రామయ్య చేతిలో పెట్టింది. మైమరుపుగా సీతాల వైపు చూసి నీళ్లు తాగి, నీ పేరేటి అడిగాడు రామం. సీతాలు. మరి నీదో? రామయ్య చెప్పి సీతాల చేతిలో కుండ పెట్టబోయాడు. ఉంచుకో, నా కాడ ఇంకోటి ఉంది, గట్టు మీదన జాంకాయలు చూస్తూ చెప్పింది. అట్టగే ఓ జామకాయ సీతాల చేతికి అందించాడు. కళ్లతోనే కృతజ్ఞత చెప్పుకుని రావి చెట్టు దగ్గరికి వెళ్ళిపోయింది సీతాలు. ఆ తర్వాత 3 రోజుల్లో ఏదో ఒక సాయంత్రం సమయంలో రామయ్య కనిపించినా సీతాలు మాట్లాడేది కాదు. రావి చెట్టు కిందన్న ముసలుడికి తనతో పాటు తెచ్చిన అన్నం పెట్టడం, గుడి నుండి వినబడే పాటలు వింటూ చీకటి పడేదాకా కాలక్షేపం చేసి అవ్వతో వెళ్ళిపోవడం. ప్రతిరోజు సీతాలని ఓ కంట గమనిస్తున్న రామయ్య చూపులు సీతాలను తాకలేదు. ఒకరోజు పలచగా కురుస్తున్న వర్షపు జల్లును లెక్క చేయక గోదావరి ఒడ్డున కూర్చున్న రామయ్య పక్కనొచ్చి కూర్చుంది సీతాలు. గళ్ళనికరు, ఆ ఏటి సంధి ఈడే కనపడుతున్నావు, నీ ఊరేటి? మునిపెప్పుడు నిన్నేడు చూడలేదు. రామయ్య నా పేరు. సంపడమో ఈడేం చేస్తున్నావు? ఒడ్డు దాటిపోతే 20 అంగల్లో నేను పనిచేసే ధాన్యం మిల్లు. ఓ పెద్ద పనే. సొంతూరేటి? పశ్చిమ గోదావరి, గూడెంలో మా ఇల్లు. అంత దూరం నుండి వస్తున్నావా రోజు? ఆశ్చర్యంలో సీతాలు. లేదు, ఇల్లు ఒగ్గేసి వచ్చేశా. చదువు అబ్బలేదని మా అయ్య కుట్టాడు.
అలిగి వచ్చేశాను. కానీ ఇంట్లో నుండి బయటకు వచ్చేప్పుడే అనుకున్నాను గొప్పగా ఎదగాలని. నిన్ను కొట్టింది మీ నాయన కాదేటి? నా సంగతి చెట్టు, నీ సంగతి చెప్పు. అమ్మ నాన్నను చూడలేదు, ఈ అవ్వ దగ్గరే పెరిగా. అవ్వ తాతలది బట్టలు ఉతికే పని. తాతకు ఒంట్లో బాగోలేకపోతే అవ్వకు జత వస్తున్నా అని సీతాలు చెబుతూ ఉండగా, సీతమ్మ జడి పెద్దదైపోతుంది, ఇంటికి పోదాం దా పిలిచింది అవ్వ. అట్టగే అవ్వా అని అవ్వకి చెబుతూ, నేను వెళ్తున్నా గళనికరు, నువ్వు కూడా ఇంటికి పో. పైకి లేచి బట్టలు కంటుకున్న ఇసుక దులుపుకుని వెళ్తున్న సీతాలు కుడి చేయి పట్టి ఆపి జామకాయ చేతిలో పెట్టి రామయ్య అని తన పేరును గుర్తు చేశాడు. సంబడవా చందమామల నవ్వుకుంటూ వెళ్ళిపోయింది సీతాలు. ప్రతిరోజు సంధ్యా సమయంలో మిల్లులో పని ముగించుకుని వస్తున్న రామయ్య, అవ్వతో పాటు ఒడ్డుకొస్తున్న సీతాలు మాటల్లో పడ్డారు. ఎన్నో ఏళ్ల నుండి పరిచయం ఉన్నట్లు కష్టసుఖాలు చెప్పుకునేవారు. రామయ్య తనతో పాటు తెచ్చే 2 జామకాయల్లో ఒకటి సీతాలకివ్వడం, సీతాలు తీసుకెళ్లి తాత చేతిలో పెట్టడం జరుగుతోంది. అతనెవరో నీకెరుక? ఒట్టి చేతులతో తిరిగి వచ్చిన సీతాలను అడిగాడు రామయ్య. నా అనుకుంటే మనవాడే. పాపం ఆ తాత కడుపు నింపడానికి ఎవ్వరూ లేరు, అడగడానికి అతనికి గొంతు లేదు, మోగోడు. నిజమే? రావి చెట్టు కిందన్న ముసలోడి వైపు చూశాడు రామం. నువ్వోటి గమనించావా? గోదాట్లో పాదాలు పెట్టి సూర్యకిరణాలకి మెరుస్తున్న కాలి కడియాలను చూసుకుంటూ అడిగింది. ఏటీ? నీ పేరు రామయ్య, నా పేరు సీతాలు, మనిద్దరి పేర్లు కలిపితే జతవుద్ది. తూర్పున శ్రీరామచంద్రుడి ఆలయ గోపురం వైపు చూస్తూ ముసిముసిగా నవ్వింది. 6 మాసాలు గడిచాయి. ప్రాయంతో పాటు సీతాలు అందాలు రామయ్యలో కోరికల దీపాలు వెలిగించసాగాయి. ఓ సాయంత్రం అవ్వ తాత ఉతికిన బట్టలు మూట కడుతూ తాతను మాయా అని పిలవడం విన్నాడు రామయ్య. గోదావరిలో గెంతుతున్న సీతాల దగ్గరికి వెళ్ళి, ఓ పాలి నన్ను మాయా అని పిలవ్వే సీతమ్మ అని ఆశగా అడిగాడు. సంబడమా, నువ్వేటి నిక్కరు నన్ను పిలవమనేది? అలజడిగా అనిపించి అక్కడి నుండి వెళ్లబోయిన సీతాలు చేయి పట్టి ఆపి, నువ్వే చెప్పావు కదటే మన పేరు జతవుతాయని, పిలవ్వే అని అడిగాడు. అట్టగే మాయా. రామాలయం నుండి గట్టిగా వినపడిన గంట శబ్దానికి ఇద్దరూ అటువైపు తిరిగి దండం పెట్టుకున్నారు. గళ్ళనిక్కరు, ఈరోజైతే ఆలస్యంగా వచ్చావు అంటూ అరటాకులో దాచిన పరమాన్నం రామయ్య చేతికిచ్చింది సీతాలు. మిల్లు అమ్మకానికి ఎట్టారంట, నేను దాచిన కొన్ని డబ్బులు ఉన్నాయి, ఇంకొన్ని సర్దుకుంటే మిగతా తర్వాత ఇవ్వచ్చు అన్నాడు. ఇప్పుడే వస్తామాయా, నువ్వు తింటా ఉండు. ఎక్కడికే అడుగుతూ ఉండగానే మాయమైపోయింది సీతాలు. గంట తర్వాత ఆయాసంతో తిరిగొచ్చిన సీతాలు రామయ్య పక్కన కూర్చొని అతని చేతిలో తనతో పాటు తెచ్చిన బంగారు గొలుసు పెట్టింది. ఇంత బంగారు నీకెక్కడిదే? కంగారుగా అడిగాడు రామయ్య. మా అమ్మది. ఇది అమ్మాయి మాయా, డబ్బులు సరిపోతాయి. నీకు అమ్మ నాన్న లేరన్నావు కదే? ఉందేమో తెలీదు, నన్ను కని ఓ గంపలో పెట్టి గోదారమ్మ తల్లికి అప్పచెప్పేసింది అమ్మ. సాకరి పని చేసే అవ్వకి పిల్లలు లేకపోతే నన్ను దగ్గరకు తీసి ఇంత దాన్ని చేసింది. అదే బుట్టలో ఈ గొలుసు ఉంగరం ఉన్నాయంట. ఉంగరం అమ్మ గుర్తుగా నేనే ఉంచుకుంటాను, గొలుసు నువ్వు తీసుకో. కల్మషం లేని మనసుతో నవ్వుతున్న సీతాలు చేతికి తిరిగి గొలుసు ఇచ్చేస్తూ, నాకొద్దే ఏదోలా ఉంది అన్నాడు ఇబ్బంది పడుతూ. కట్నం అనుకో, నా దగ్గర మొహమాటం ఏంటి? ఈ ఉంగరం నా చేతికి తొడుగు మాయా ఆశగా అడిగింది సీతాలు. ఆశగా అడిగిన సీతాలు చేతి వేలికి ఉంగరం తొడిగి ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకుని, మిల్లు కొన్నాక ఈ రాములూరు గుళ్ళో పెళ్లి చేసుకుందాం సీతమ్మ చెప్పాడు. నీ ఇట్టం మాయా. వేలికొన్న ఉంగరం వైపు మురిపంగా చూసుకుంది సీతాలు. సీతాలు ఇచ్చిన గొలుసు అమ్మగా వచ్చిన డబ్బుతో తాను దాచిన డబ్బు కలిపి బయాన చెల్లించి మిగిలింది వాయిదాల ప్రకారం ఇస్తానని చెప్పి మిల్లు సొంతం చేసుకున్నాడు. సీతాలకు విషయం చెప్పాలని మిల్లు తాలూకా పత్రాలు పట్టుకొచ్చాడు గోదావరి దగ్గరికి. తెల్లటి బట్టల్లో దొరలా ఉన్న రామయ్య కళ్లలో కనిపిస్తున్న సంతోషాన్ని తన కళ్లలో నింపుకుని కాగితాలన్నీ చూసింది సీతాలు. ప్రతి చోట ఉన్న వేలిముద్రను చూసి, సంతకం పెట్టడం నేర్చుకోమాయా, పెద్ద ధాన్యం మిల్లు ఓనర్వి, అక్షరాలు రాకపోతే అవమానం కాదు చిరుకోపం చూపించింది. బడికిపోతేనే కదే అక్షరాలు వచ్చేది, మనం ఏనాడు పోయింది లేదు తలగొక్కున్నాడు. ఈలు కుదిరినప్పుడు నేను చదువు నేర్పుతాలే, బడాయిపోకు, నీకొచ్చేటి. 7వ తరగతి చదివాను, పై తరగతులకు పోవాలంటే పెద్ద బడికి ఏరు దాటిపోవాలంట, అవ్వవద్దంది. నా సీతాలు తెలివైందే. మెరుస్తున్న కళ్లతో సీతాలను చూశాడు. సాల్లే సంబడం, నాకు 2 కోరికలు మాయా.
సిటికిలో పనే మిల్లు యజమానిని మాయ ఇప్పుడు. చెప్పు ఏటి కావాలో. గర్వం రామయ్య గొంతులో తొణికిసలాడింది. వచ్చిన లాభాలతో మేడలు కట్టేయక, బంగారం పోగాయిక, నీకు చేతనైనంతలో పేదాళ్ళ కడుపు నింపుమాయా. అలాగే నాకు మంచి కోక కొనేట్టు. సున్నితమైన హృదయమే నీది. నీ ఇట్ట ప్రకారమే చేద్దాం గోదావరి వైపు చూస్తూ చెప్పాడు. ఏటి మాయా చూస్తున్నావు? నీటి ప్రవాహంలో మనం కలిసినట్టు కనపడుతుందే. మరి కదిలే కాలంలో మనం ఒకటిగానే ఉంటామా మాయా అంటూ రామయ్య భుజంపై తలపెట్టుకుని చూస్తూ ఉండిపోయింది. మరో 3 నెలలు కరిగిపోయాయి. సీతాలు దయ వల్ల 4 ముక్కలు నేర్చుకున్నాడు రామయ్య. ఒకసారి తన తండ్రిని చూసొస్తానని, వచ్చాక తనను పెళ్లి చేసుకుంటానని సీతాలకు మాటిచ్చి సొంతూరికి వెళ్ళాడు రామయ్య. వారం తర్వాత తండ్రితో పాటు వచ్చిన రామయ్య రావిచెట్టి కుందన ముసలాడికి ఇడ్లీ పొట్లం ఇచ్చి సీతాల కోసం ఎదురుచూడసాగాడు. చేతిలో ఏదో సంచి. ఆ పొద్దు సీతాలు రాలేదు, కానీ అవ్వ వచ్చింది. అవ్వని అడిగాడు సీతాలు ఎక్కడా అని. పెళ్ళైపోనాది బాబు, అత్తింటికి పోయింది. అవ్వ మాటలు వింటూనే చేతిలో సంచి వదిలేశాడు. సంచిలో ఉన్న నెమలకంఠం రంగు నేత చీర గోదాట్లో కొట్టుకుపోయింది. ఏమే లక్ష్మి, కాస్త తువాల పట్రా. పెరట్లో తొట్టి దగ్గర స్నానం చేసి కేకేశాడు శ్రీను. రోజు ఇదే అలవాటైపోతుంది, రేపొద్దు నుండి నువ్వే తెచ్చుకో. విసురుగా భర్త ముఖాన్ని తుండి విసిరి లోనికి వెళ్ళిపోయింది లక్ష్మి. ఏమైంది దీనికి, రాత్రి నుండి గయ్యమంటోంది అనుకుంటూ నడుముకి తుండు కట్టుకుని లోపలికెళ్లి మంచంపై చూశాడు. ఎప్పుడూ మంచం అంచులో లక్ష్మి తన కోసం తీసిపెట్టే బట్టల చోటులో ఖాళీ అతన్ని వెక్కిరించింది. చెక్క బీరువాలోంచి బట్టలు తీసి వేసుకుని బయటకొస్తూ లక్ష్మి టిఫిన్ పెట్టు అని కేకేస్తూ తండ్రి కోసం చూశాడు. ఎప్పుడూ ఆ సమయానికి ఇంటి బయట అరుగు మీద కూర్చునే తండ్రి 2 రోజులుగా జీవం లేనట్టు గుమ్మంలో ఉన్న నొలక మంచంపై పడుకుని ఉంటున్నాడు. దగ్గరికెళ్లి తండ్రి నుదుటిపై చెయ్యేసి చూశాడు. కొడుకు చేతి స్పర్శకి కళ్ళు తెరిచిన రామయ్య నేను బానే ఉన్నాన్రా అంటూ లేచి కూర్చున్నాడు. నీ ఆరోగ్యం బాగుంటే నువ్వెలా ఉంటావో నాకు తెలియదా నాన్న అంటూ లక్ష్మి నాన్నకి కాసిన పాలు వెచ్చబెట్టి తీసుకురా, అలాగే అలమరలో ఉన్న జ్వరం మాత్రలు కూడా అని పురమాయించాడు. నన్నెందుకు అడగడం? మొన్న కూరగాయల సంతలో మీ వయసున్న అమ్మాయి చేయి పట్టుకున్నారు. నిన్న వీధి చివర అదే అమ్మాయి మెడలో బంగారు గొలుసేశారు. ఈరోజు తెల్లారి పక్కింటి రంగడితో లాయర్ గారు కబురెట్టమన్నారు. అంతా ఆ పిల్ల కోసమే కదా. పోయి ఆ అమ్మాయిని ఇవ్వమని చెప్పండి మాత్రలు. కోపం ఆపుకోలేక బయటపడిపోయింది లక్ష్మి. లక్ష్మి మాటలు జాగ్రత్త అరిచాడు శ్రీను. నాపై నోరు పారేసుకోకుండా నేను చెప్పింది అబద్ధమని మీ నాన్నని చెప్పమనండి. మీ కోడలు చెప్పేది నిజమా నాన్న? పెదవి విప్పలేదు రామయ్య. వయసు మర్చిపోయి తప్పుడు పనులు చేశాక ఇంకా ఈ మౌనం ఎందుకో? అడుగుతున్నారు కదా, సమాధానం ఇవ్వండి అంటున్న లక్ష్మి చెంప చెళ్ళుమంది శ్రీను చేతిలో. ఊహించని ఆ చర్యతో బొమ్మలా నిలబడిపోయింది లక్ష్మి. మరో మాట మాట్లాడితే సహించను, పో ఇక్కడి నుండి వేలెత్తి చూపిస్తూ భార్యను హెచ్చరించాడు శ్రీను. లక్ష్మి వెళ్లిన మరుక్షణం అది చెప్పింది నిజమేనా నాన్న? అసహనం నిండుకున్న గొంతుతో అడిగాడు. కోడల అపార్థానికి మాటలు రాక కాసేపు మౌనంగా ఉన్న రామయ్య కొడుకు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుంటే అదే నిజం అనుకుంటాడు అని పెదవి విప్పక తప్పలేదు. నిజమే బాబు, చెయ్యట్టుకున్నాను, మెళ్ళ గొలుసేశాను, కానీ మరో విధంగా కాదు. మాట పూర్తి కాకుండానే ఛీ, ఎంతో ఉన్నతమైన హోదాలో ఉన్న మీరు ఇలాంటివన్నీ చేస్తుంటే వినడానికి అసహ్యంగా, మిమ్మల్ని నాన్న అని పిలవడానికి అవమానంగా ఉంది. చీదరించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శ్రీను. కొడుకు వెళ్ళిపోయాక తన గదిలో మంచంపై వెనక్కి వాలి కళ్ళు మూసుకున్న రామానికి గతం కళ్ల ముందు మెదిలింది. సీతాలు దూరమై 2 ఏళ్లు గడిచినప్పటికీ తను లేదని, తిరిగి రాదనే నిజం నమ్మలేకున్న రోజుల్లో తండ్రి బలవంతం మీద బాణి అనే అమ్మాయిని మనువాడాడు. బాణిని ఏనాడు భార్యలా చూడలేదు, మనసు విప్పి మాట్లాడలేదు. పెళ్ళై 2 ఏళ్లైనా పిల్లలు లేరా అని అడిగిన వాళ్ళకి ఏమని సమాధానం ఇవ్వాలో తెలియక మౌనంగా బాధపడేది బాణి. వేసవికాలం అతనికి సీతాలను పరిచయం చేసిన కాలం. ఆ నవ్వులో గ్రీష్మకాలం కూడా తొలకరి జల్లును పరిచయం చేసిన కాలం. ఆరు బయట సన్నజాజుల పాదు కింద నులకమంచం వేసి పడుకున్నాడు. మబ్బుల చాటునున్న చంద్రుడిలో సీతాలు, విచ్చుకున్న సన్నజాజి పువ్వులో సీతాల నవ్వులు. పక్కకి తిరిగి పడుకున్నాడు. ఇంటి ముందున్న గిరిబాబు వేప చెట్టుకి ఆకాశవాణి తగిలించి లాంతర్ వెలుగులో బట్టలు ఇస్త్రీ చేస్తున్నాడు. ఆగి ఆగి వినిపిస్తున్న నిరీక్షణ చిత్రంలోని చుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఎడబోయావే ఇన్నియల
చుక్కల్లో నిన్ను నేనెతికానే. పాటలో రాగం అందుకుంటూ రామయ్య కంటి కొసన కన్నీళ్లు. మూడో కంటికి తెలియడం ఇష్టం లేనట్టు తుడిచేశాడు. కాసేపటికి మాయా అని పిలుస్తూ రామయ్య పక్కకొచ్చి కూర్చుంటూ అతని చేయి పట్టుకుంది బాణి. మునుపోసారి చెప్పినట్టు గుర్తు, మాయా అని పిలొద్దని చేయి వెనక్కి తీసుకున్నాడు. అంత కోపమేటి మాయా? అమ్మ చెప్పింది భర్తను పేరెట్టి పిలవకూడదని. తల కింద చేయి పెట్టుకుని ఆకాశం వైపు మౌనంగా చూస్తున్న రామయ్య వైపు చూపు నిలిపి, మన పెళ్లికి మునుపు అమ్మ చెప్తూ ఉండేది మాయా, ఒలే బాణి, నీతో ఉండేవాళ్ళని నువ్వు బాగా చూసుకుంటావు, నీ పనితనంతో మెప్పు పొందుతావు, నీ కాబోయే భర్త అదృష్టవంతుడు అని. మరి నేనేటి పాపం చేశానో తెలియదు మాయా, నీ మనసు గెలుచుకోలేకపోయాను. దుఃఖం ఆపుకోలేక ఏడుస్తూ ఇంట్లోనికి వెళ్ళిపోయింది. జ్ఞాపకాల్లో నుండి బయటపడిన రామయ్య కాగితంపై ఏవో రాసిపెట్టాడు. పొద్దున్నుండి గది బయటికి రాని తండ్రిని తిన్నావా అని అడగలేదు. రాత్రి 10 దాటాక బయటికి వెళ్తున్న అతన్ని చూసి ఎక్కడికైనా అడగలేదు శ్రీను. పొద్దు పొడవకు ముందే ఎవరో తలుపులు కొడుతున్న చప్పుడు విసుగ్గా అనిపిస్తుంటే అదే చిరాకులో వచ్చి తలుపులు తెరిచాడు. అయ్యా, రామయ్య గారు శవమై ఒడిని తేలారు. వింటూనే జారగిల పడ్డాడు శ్రీను. తండ్రి చావుకి తానే కారణంగా భావించిన శ్రీను 15 రోజుల తర్వాత ఒక రకమైన బాధతో తండ్రి గదిలోనికి వెళ్ళాడు. తనకి జన్మనిచ్చిన బాణి పురిటి నొప్పుల్లోనే కళ్ళు మూస్తే అన్నీ తానే పెంచాడు రామయ్య. గదిలో ఏ మూల చూసినా అతని జ్ఞాపకాలే, గోడ మీద మిగిలిన నవ్వులే. తండ్రి నవ్వులను చేత్తో తడివి మంచంపై కూర్చున్నాడు. కిటికీ నుండి వచ్చిన గాలికి బల్ల మీదున్న కాగితాలపై ఏదో రాసినట్టు అనిపిస్తే చేతిలోకి తీసుకుని చూశాడు. బాబూ, చెప్పకుండా పోతున్నాను, బాధపడకు. మూడో మనిషికి తెలియకుండా నా గతం నాలోనే సమాధి చేసేయాలని అనుకున్నాను. కోడలు అలా జరగనివ్వలేదు. నా గతం, నా ప్రాణం, నా సీతాలు. దానికి పుట్టిన కన్నబిడ్డే కోడలు అపార్థం చేసుకున్న అమ్మాయి. 2 రోజుల క్రితం అనుకోకుండా షావుకారి కొట్టు దగ్గర కలిశాను. ఆ అమ్మి చేతి వేలుకున్న ఉంగరం చూసి గుర్తుపట్టాను. ఆరా తీస్తే చెప్పింది తల్లి పేరు సీతాలు అని. పెళ్లి కాకుండానే ఓ తాగుబోతు ఆవేశానికి బలి తనకి జన్మనిచ్చింది అని. తండ్రికి సారా చుక్క ఎక్కువై ప్రాణం పోతే తల్లికి తాగడానికి గంజి చుక్క లేక పానం వదిలేసిందని. ఎంత అన్యాయం ఆ భగవంతుడిది. నా సీతాలు నన్ను అడిగిన ఆఖరు కోరిక, ఆకలితో ఉన్నోడికి గుప్పిడి మెతుకులు దానం ఇయ్యయ్యా అని. అంత మంచి మనసున్న నా సీతమ్మని తిండికి గతిలేని దాన్ని చేసి తన దగ్గరికి తీసుకెళ్లిపోయాడు. సీతాల కూతురికి ఇప్పుడు ఎవరూ లేరు. ఆ అమ్మిని అలా నడి రోడ్డు మీద ఒంటరిగా వదిలేయాలని అనిపించలేదు. తండ్రినే అక్కును చేర్చుకోవాలని అనుకున్నాను. సీతాలు గొలుసు ఆ అమ్మి మెడలో వేశాను. కోడలి మనస్తత్వం తెలిసి లాయరు కబురెట్టి మిల్లుకు నిన్ను యజమానిని చేయాలని అనుకున్నాను. బాధ్యతలన్నీ నీకు అప్పగించి అమ్మికి తోడవుదామని అనుకున్నాను. కానీ కాలం నన్ను దోషిని చేసింది. తట్టుకోలేకపోయాను. కనురెప్పల మాటను ఉప్పిని రేపేసి పోయింది నా సీతమ్మ. నా గుండెలో ఆరని దీపమైంది. ఎక్కడో చోట సుఖంగా ఉందనుకుని ఇన్నేళ్లు నెట్టేశాను. ఆ వెలుగుతో ముడిపడున్న నా గుండె చప్పుడు తను లేదని తెలిసాక ఉనికి వినిపించాలనుకోలేదు. ఆకాశపు ఎడారిలో ఒంటరోన్నై కొన ఊపిరితో కాలం ఈడ్చినట్టు అనిపించింది ఈ 2 రోజులు. అందుకే నా నుండి దూరంగా పంపేశాను. ఏ గోదావరి ఒడ్డిన నా సీతలు నాకు అన్నీ ఇచ్చిందో అక్కడే అన్నీ వదిలేశాను, నా ఊపిరితో సహా. నువ్వు, కోడలు జాగ్రత్త, ఇక సెలవు. కాగితపు అంచున రామయ్య కన్నీటి చారికలు. శ్రీని కళ్ళలో కన్నీటి ఉద్ధృతి. ఇన్నాళ్ళు తండ్రిని అర్థం చేసుకున్నానని అనుకున్నాడు. కానీ తండ్రి మనసు తెలుసుకోలేకపోయాడు. కాసేపటికి ఓ దృఢమైన నిర్ణయం తీసుకున్నట్టు కన్నీళ్లు తుడుచుకుని గడప దాటి బయటికి వెళ్తూ ఉంటే అడిగింది లక్ష్మి ఎక్కడికని. నా అక్కని ఇంటికి తీసుకురావడానికి. వెనక్కి చూడకుండా ముందడిగేశాడు శ్రీను. మీరింతవరకు ఓ రామం కథ విన్నారు. రచన ఎల్లపు పావని, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ సాక్షి ఫండే ఆదివారం సంచికలో ప్రచురించబడింది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.